Hello, RUVI. Yes, sir. Are you all ready for your first interview that you are going to conduct? Yes, sir. అప్పుడెప్పుడో 2022లో 2025లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ పెట్టాం. మళ్ళీ ఇప్పుడు 2040లో పెడుతున్నాం. బికాస్ వీఆర్ ట్రస్టింగ్ యూ. వచ్చే వాళ్ళలో టాలెంటెడ్ క్యాండిడేట్స్ కన్నా స్క్రాప్ గర్ల్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని మనుషులు మేమే కనిపెట్టలేం. రోబో నువ్వెలా కనిపెడతావో చూస్తాం. ట్రస్ట్ మీ సార్, వచ్చే గార్బేజ్లో గ్యారంటీ వర్త్ క్యాండిడేట్స్ని పిక్ చేసుకుంటాం. ఓకే, ఐ ట్రస్ట్ యూ. ఆల్ ది బెస్ట్. హాయ్ బ్రో. హలో అండి. ఎన్నో ఇంటర్వ్యూ? 32 అండి. మీది? 34 ఇక్కడ. ఓ, నా సీనియర్ అయితే మీరు. ఈ 2040లో కూడా ఇలా ఆఫీసులకి పిలిచి ఇంటర్వ్యూలు ఏందో నాకు అర్థం కావట్లేదండి. అందరిలాగా హోలోగ్రఫిక్ ఇంటర్వ్యూ పెట్టొచ్చు కదా. అది హ్యాక్ చేసి ఈజీగా మోసం చేస్తున్నారని ఇలా డైరెక్ట్గా పిలుస్తున్నారేమో. ఓ, ఓకే ఓకే ఓకే. ఇంతకీ ఏ పొజిషన్ కోసం వచ్చారు? ఏంటి పొజిషన్స్ కూడా ఉన్నాయా? అసలు పని దొరకటం ఎక్కువ. అసలే ఏలు రోబోట్లు ఉన్న టైంలో మనుషులకు పని దొరకటమే కష్టం అయిపోయింది. ఈ 2040లో ఎవడైనా సర్వే అవ్వాలంటే వాడు తెలివైనవాడైనా అయ్యి ఉండాలి, లేదా బాగా డబ్బున్నోడన్నా అయ్యి ఉండాలి. కరెక్టే. అందులోని ఈ రోబోట్స్ని యాజ్ ఇట్ ఈజ్ మనుషుల్లా చేస్తున్నారు బ్రో. ఎవడు మనిషో ఎవడు రోబోటో కనిపెట్టలేకపోతున్నాం. నిజమే బ్రో. ఇంతకు మీరు మనిషేనా? ఏ చూస్తావా? జోక్ చేశా బ్రో. ఇంతకు మనల్ని ఇంటర్వ్యూ చేసేది మనిషా రోబోనా? డౌటా? ఖచ్చితంగా రోబోనే. అవును. ఈ 2040లో దేనైనా కొనొచ్చిపోయా, టైం మాత్రం కొనలేం. అందువల్ల మనల్ని ఇంటర్వ్యూ చేసి టైం వేస్ట్ చేసుకోవాలని ఎవరు అనుకోరు. ఖచ్చితంగా రోబోటే తీసుకుంటుంది. ఈడు ఖచ్చితంగా రోబో మాత్రం కాదు. ఏ చూసావా? ఎందుకన్నా మంచి దూరంగా ఉండు బ్రో. నేను అనేది వాడు అవతారం బ్రో. దట్ ఐ థింక్ వాట్. మీరే పొజిషన్ కోసం వచ్చారు? ఎలక్ట్రీషియనా? ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదివిన మాకే దిక్కులేదు, ఇంకా నీ పరిస్థితి ఏందో. బ్రో, నన్నే పిలుస్తున్నట్టున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సరే పో. ఏంటంటే కదలట్లా? సార్ 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 ఇదేంటి ఇప్పుడు? దీన్ని సార్ అనాలా మేడం అనాలా? నన్ను సారు అని పిలవద్దు, మేడం అని పిలవద్దు. నా పేరు RAVI 201. ఓ రవియా? కాదు, RAVI రిక్రూట్మెంట్ అండ్ వ్యాలిడేషన్ ఇంటెలిజెన్స్. ఓ ఓకే. హాయ్ శశు. ఏ, నేను ఇంకా నా రెజ్యూమే ఇవ్వలేదు, అప్పుడే నా పేరు ఎలా చెప్పేశారు? మీ రెజ్యూమ్ అంతా మా డేటాబేస్లో ఉంది, మీ డేటాబేస్ అంతా ఇక్కడ ఉంది. అంటే గుండెలోనా? మా స్టోరేజ్ లరా ఎర్రి. ఏ ఇప్పుడు ఇది అన్నావు? వినేశాడు. రెడీయా అన్నాను. ఈ రోబోలు ఈ మధ్య బూతులు కూడా తిడుతున్నాయి. సో మిస్టర్ శేషు, మీ రెజ్యూమ్లో చాలా స్కిల్స్ మెన్షన్ చేశారు. డేటా ఎంట్రీ, డేటా. ఒక్క నిమిషం, నేను ఇంకా రెజ్యూమే ఇవ్వలేదు, ఇవన్నీ ఎలా చెప్తున్నావు నువ్వు? పిచ్చోడా, నా దగ్గర అందరి డీటెయిల్స్ ఉన్నాయి. నీ రెజ్యూమే కాదు, నీ చరిత్ర కూడా నాకు తెలుసు. ఈరోజు పొద్దున్నే లేవగానే నువ్వు ఫోన్లో ఏం చూసావు, ఇందాక బయట ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఏ పోస్ట్కి లైక్ కొట్టావు, ఎవరోని స్టార్ట్ చేస్తున్నావు, వాట్సాప్లో ఏ మెసేజ్లు వచ్చాయో అన్నీ నాకు తెలుసు. నీ రెజ్యూమ్లో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ అనలైజ్ చేస్తే రవి, హలో. RAVI అనలైజ్ చేస్తే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ శశు. అసలు ఇంటర్వ్యూ చేయలేదు, అప్పుడే నాట్ కాన్ఫిడెంట్ అట్టంటావేంటి? ఆవేశపడకండి మిస్టర్ శశు, మేము రెజ్యూమ్లు పట్టించుకోవడం మానేసాం. ఇది 2040. టెక్నాలజీ ఎంత పెరిగిందో చీట్ చేసే టెక్నిక్స్ కూడా అంతే పెరిగింది. రెజ్యూమ్స్లో స్కిల్స్ ఏముంది, టైప్ చేసి పెట్టచ్చు, కానీ మేము డైరెక్ట్గా స్కాన్ చేసి చూసి కానీ హైర్ చేసుకోవట్లేదు. ఓకే. సో మిస్టర్ శేషు, కొంచెం లేసి నించుంటారా? అయ్యో, ఇంత చిన్న వయసులో. ఐఎమ్ సో సారీ శేషు. ఏమైంది? అది హలో మిస్టర్ RAVI, నీ అప్ప ఈ టైంలో టాచ్ గేమ్స్ ఆడతావేంట్రా? లేరా రే. పాపం. పాపం ఏంట్రా? మిస్టర్ శేషు, సారీ, యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ జాబ్. ఎందుకు? నాకు స్కిల్స్ లేవా? నాకు టాలెంట్ లేదనుకుంటున్నారా? నా పనితనం చూసారా? నా ఇవన్నీ చూడకుండా. మిస్టర్ శేషు,
బ్రెయిన్లో ఎన్ని స్కిల్స్ ఉంటే ఏం లాభం? బాడీలో పార్ట్స్ అన్ని సరిగా లేకపోతే ఏం చేయగలం? బాడీ పార్ట్సా? ఏమైంది? ఎస్, మీ లివర్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఎక్కువ తాగుతారనుకుంటా. నేనా తాగడమా? నాకు అసలు తాగుడు అలవాటే లేదు. అవునా? ఒకసారి నించో. మళ్ళీనా? నో నో నో, మంత్లీ మందుకే 40,000 ఖర్చు పెడతావని క్రెడిట్ రిపోర్ట్ చెప్తుంది. నా క్రెడిట్ రిపోర్ట్ నీకెట తెలుసురా? ఏయ్, లాంగ్వేజ్. నాకన్నీ తెలుసని నీకు చెప్పాను కదా. నువ్వు ముందెళ్ళి నీ లివర్ సెట్ చేసుకో. ఏ అవ్వ, జాబ్ కోసం లివర్ దొబ్బేసింది అన్నావు. వేస్ట్. నెక్స్ట్. బ్రో ఏమైంది బ్రో? నా లివర్ పోయిందంట బ్రో. లివర్ పోయిందా? లోపల ఇంటర్వ్యూ జరుగుతుందా, హెల్త్ చెకప్ జరుగుతుందా? అమ్మో, నేనే నెక్స్ట్. హాయ్, మై నేమ్ ఇస్ ఆర్ఏవిఐ, రిక్రూట్మెంట్ అండ్ వ్యాలిడేషన్ ఇంటెలిజెన్స్. మై నేమ్ ఇస్ శివ. ఫుల్ ఫామ్ లేదు. ఓ, రోబోలు నవ్వవు కదా. సో మిస్టర్ శివ, లెట్ మీ స్కాన్ యూ ఫస్ట్. దేవుడా నా పాటలని బాగుండాలి దేవుడా, ఏ రోగాలు ఉండకూడదు. గుడ్. అమ్మయ్య, ఓకే. కొంచెం ఆయిల్ ఫుడ్స్ తగ్గిస్తే మంచిది. ఎక్కడికెక్కడ కొవ్వు పేరకపోతుంది. ఓకే, జాబ్ ఇచ్చేస్తారా? మీ రెజ్యూమ్ అంతా అనలైజ్ చేసిన తర్వాత స్కిల్స్ ఓకే, బట్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అవి చాలవు. ఎందుకంటే మీరు మనుషులతో పాటు నాలాంటి రోబోలతో కూడా కంపీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పని చేస్తున్నారని ముఖ్యం కాదు, పని ఎంత స్పీడ్గా చేస్తున్నారనేది ముఖ్యం. నేను చాలా స్పీడ్గా వర్క్ చేస్తానండి. మా వాళ్ళందరూ నన్ను ఎక్స్ప్రెస్ శివ అంటారు తెలుసా? మాకు ఎక్స్ప్రెస్ సరిపోదు, బుల్లెట్ ట్రైన్స్ కావాలి. కానీ నేను కూడా స్పీడ్గానే చేస్తానండి. అయితే 250 ఇంటూ 270 ఎంత? ఒక ట్యాబ్ ఇస్తారా? 67,500. నేను అదే చెప్దాం అనుకున్నా. Write a Python program to calculate the area of a rectangle. Take this and write. Shit. ఎక్స్ప్రెస్ అన్నావు, కనీసం పల్లి వెలుగు స్పీడ్ కూడా లేదు. ఇది మరీ దారుణం అండి. మీ రోబోకి మాకు తేడా ఉండదా? ఉంటుంది. మనిషి రోబోని తయారు చేయగలడు కానీ రోబో మనిషిని తయారు చేయలేదు. సో ఎలా చూసుకున్నా మీ మనుషుల కన్నా రోబోలు, ఏఐలు ఎక్కువేం కాదు. కానీ అందరూ మనుషులకు వర్తించదు. చాలా మంది నీలాగే ఏదో కోర్స్ చేసామా, జాబ్ తెచ్చుకున్నామా, శాలరీ తీసుకున్నామా, ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉండకూడదు. ఏ పని చేసినా కాన్ఫిడెంట్ గా అందులో బెస్ట్ ఇచ్చేలా చేయాలి. ఐఎమ్ ద బెస్ట్ మిస్టర్ రవి. ఆర్ఏవిఐ. అదేలే. సరే, ఏఐ బేస్డ్ టెక్నాలజీ ఎందుకు నేర్చుకోలేదు? అంటే అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కోడ్ రాయడానికి ఏ టెక్నాలజీ యూస్ చేస్తారు కానీ ఏఐ మాత్రం నేర్చుకోరు. కనీసం రోబోటిక్స్ అయినా నేర్చుకున్నావా? రోబోటిక్స్ రావు కానీ రోబో డాన్స్ వచ్చు, చేయమంటారా? రోబో రోబో పలు భాషలు వస్తేనే జాబ్ ఇచ్చేస్తారా? మీరు బాగా కామెడీ చేస్తున్నారు. స్టాండప్ కమెడియన్ గా ట్రై చేయొచ్చు కదా. అది ఓ, అది కూడా ఇప్పుడు మా రోబోట్సే చేస్తున్నాయి కదా. అన్నీ మీరే చేస్తే మాకేం పనులు ఉంటాయండి ఇంకా. నమస్తే అండి. మీరు అదే నేను ఎలక్ట్రీషియనా? సార్, మీలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాను సార్. రండి సార్. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన ఎలక్ట్రీషియన్. ఆయనకు అంత బిల్డప్ అవసరమా? నీలాగా వీళ్ళు ఏఐలో కోడ్ కాపీ కొట్టి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోరు, కష్టపడి పని చేస్తారు. వాళ్ళకే కాదు, నువ్వు చిన్న చూపు చూసే ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్లు, రైతులు, వంట చేసే వాళ్ళకే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది. నువ్వు దొబ్బే. ఆఖరికి రోబోతో కూడా తిట్టించుకున్నావు. ఈ అవమానం నీకు అవసరమా? థూ. జస్ట్ గో ఆఫ్ మ్యాన్. అన్నా, నువ్వు నా దేవుడు అన్నా. ప్రాబ్లం ఏంటి సార్? లోపల వైర్లు చెక్ చేయన్నా. చీటికి మాటికి ఫ్రీజ్ అవుతున్నా, కొంచెం చెక్ చేయండి సార్. లూజ్ కనెక్షన్ సెట్ అయిపోయి. లే, నా సెల్ ఏమన్నా చూసినావా? నాకేం తెలుసు నాన్న, ఎత్తుక్కో. యాడ్ పెట్టి యాడ్ మర్చిపోయినా ఏమో. నన్ను అడుగుతా అంటాడు, అది యాడ్ ఉంది, ఇది యాడ్ ఉంది, ఇది చూసినావా, అది చూసినావా. ఈడే యాడ పెట్టింటినే.